నరసరావుపేట శ్రీ సంపతి విజయ గణపతి స్వామి వారి దేవస్థానంలో ప్రతి బుధవారం అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో వివి శ్రీనివాసరావు, ఆలయ పూజారి వెంకటేశ్వర శర్మ పేర్కొన్నారు. వేసవి కాలంలో ప్రజలకు దాహార్తి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో వివి శ్రీనివాసరావు, ఆలయ పూజారి వెంకటేశ్వర శర్మ పేర్కొన్నారు. బుధవారం శ్రీ సంపతి విజయ గణపతి స్వామి దేవస్థానం వద్ద పేదలకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాల ప్రకారం డిఈఓవి వెంకట సుబ్బారావు సూచన ప్రకారం ప్రతి బుధవారం పేదలకు అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉష్ణోగ్రత అధికంగా ఉండటంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ సంపత్ విజయ గణపతి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా దేవాదాయ ధర్మశాఖ శ్రీ గౌరవ ఉప కమిషనర్ గారు, శ్రీ సహాయ కమిషనర్ గారు వారి ఆదేశాలుగా లోబడి అన్నీ కూడా వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందండి. 3 నెలల నుంచి ఈ మజ్జిగ వితరణ కూడా చలివేంద్రం కూడా నడిపోతుందని స్వామివారి సన్నిధిలో మన చాలామంది భగవంతుడి దయ వల్ల డోనర్స్ కూడా భక్తుల సహకారంతో కూడా జరుగుతున్న కార్యక్రమం. మరి ఈ దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరగడానికి కూడా నలుగురిని డోనర్ సిస్టమ్ కూడా వస్తున్నారని భక్తులు కూడా కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. మహాగణాధిపతి నమః. సంపత్ విజయ గణపతి స్వామి వారు దేవాదాయ ధర్మశాఖ చేసిన సంపత్ విజయ గణపతి స్వామి వారి దేవాలయం ముందు ప్రతిరోజు కూడా ఈ వేసవి కాలంలోని మజ్జిగ వితరణ జరుగుతున్నది. అలాగే మన డిప్యూటీ కమిషనర్ స్వామివారి ప్రీతిగా అన్నదానంగారం కూడా జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా స్వామివారు దర్శనం చేసుకుని ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చే గణపతి, ఆ గణపతిని తలుచుకుని ఏదైనా కార్యక్రమం చేయాలన్నా సరే దిగ్విజయంగా చేసే గణపతి, ఆ గణపతికి అభిషేకం చేసుకుని పూజ చేసుకుని ఆ ప్రీతిగా ఆ రోజు అన్నదానం చేసుకున్నా సరే ఆ కోరిక నెరవేరుతుంది. చాలా మంచి మహిమగల గణపతి. ఈ గణపతి దాదాపు 25 సంవత్సరాల దగ్గర నుంచి వెలిసిన స్వామి ఇది. ఆ స్వామివారు ప్రీతిగా ప్రతిరోజు బుధవారం 5 బుధవారాలు ఒక నియమం పెట్టుకుంటారు. అలాగే శంకరహర చతుర్థి అని ఒక నియమం. అలాగే ప్రతి నెల కూడా చవితి, శుద్ధ చవితి, బహుళ చవితి, ఈ చవితులు కూడా పూజలు చేసుకోవడం చాలా ప్రతిరోజు వస్తుంది. ఇందులోని భక్తులందరూ కూడా వారి కోరిక గురించి శంకరహర చతుర్థి అని, శుద్ధ చవితి అని, అలాగే బహుళ చవితి కూడా పూజలు చేసుకుంటున్నారు, అభిషేకం చేసుకుంటున్నారు. వారి కోరికలు తీరుతున్నాయి. అలాగే ఈ అన్నదానం చేయాలని ఇక్కడ మన డిప్యూటీ కమిషనర్ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, మా ఈవో గారు అందరూ కూడా అనుకుని ఈ కార్యనిర్వహణగా ముందుకు సాగుతుంది. అందరూ కూడా దిగ్విజయంగా భక్తులందరూ కూడా పాల్గొని ఈ అన్నదాన ప్రసాదం స్వీకరించి తరింపవలసిందిగా కోరుతున్నాం.